థ్యాంక్ యూ. పంతులు దేవా తాని ధర్మాని ప్రథమాన్యాదన్న తేహనాగం మహిమ పురుడం మహాందం ఆదిత్యవర్ణం తమద పరస్తాద్ తమేవం విద్వాన్ అమృతయ భవతి నాణ్య పంథా విద్యలేయ రాజ ప్రజాపతి సరది గర మనితాన తోరావృణీమహే గాదో యజ్ఞాయ గాదో యజ్ఞమదరే దైవీ స్వస్తిరస్సునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాదు మేరిణం షన్నో అస్తు ద్విమదే షంఝదుష్పదే ఓం శాంతి 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 ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్యాం
రేవంతన్నా నిక్కదీసి అడిగే మొనగాడు వీడు భూమిన వానైతాడు కిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ నివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులన్నీ జరిగిన గాని గడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు A very warm good evening, greetings and hearty welcome to our Honorable Chief Minister Sir, Shri A. Revant Reddy Sir, Shri Bhatti Vikramamallu Garu, Honorable Chief Minister, Deputy Chief Minister, Finance and Planning, Energy, Shri. Corporators are kindly requested to come over the stage. I also extend a warm welcome to Sri Dudila Sridhar Babu Garu, Honorable Minister, Information Technology, Electronics and Communication, Industries and Commerce, Legislative Affairs, and Ranga Reddy District in Charge Minister. Hearty welcome to Sri Punnam Prabhakar Sir, Honorable Minister for Transport and BC Welfare, and Hyderabad District in Charge Minister. Also a cordial welcome to Honorable Mayor Madam Vijayalakshmi Gadwal Ma'am. Also we extend a cordial welcome to Shri Arkapudi Gandhi Garu, Honorable MLA Shailingam-Palli, Assembly Constituency and PAC Chairman. Hearty welcome to Vem Narendra Garu, Advisor to CM, Shri P. All the corporators are kindly requested to come over the dais. A hearty welcome to Punnam Prabhakar Garu. Family of PGR, please come over the dais. The entire family is with us today. Now the family, they want to felicitate our Honorable Chief Minister of Telangana, Revant Reddy Sir. A historic moment, a beautiful moment. Beautiful shawl, flowers. PJR family. It's a historic decision. The flyover has been named after PJR Sir. A heart-touching moment. The flyover named after PJR Garu, and here we have the entire family.
Ladies and gentlemen, you are kindly requested to arise for the state song. We have the state song Jai Jai Telangana. Kindly arise. అందరూ కూర్చోవచ్చు. ఇంకా ఇప్పుడు మన మేయర్ మేడం అడ్రస్ చేస్తారు, వెల్కమ్ అడ్రస్, ఇంకా ఈవెంట్ మీద ప్రిసైడ్ చేస్తారు. హలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే అరపూడి గాంధీ గారికి, ఎమ్మెల్సీ దయాకర్ గారికి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లకి, కార్పొరేషన్ చైర్మన్లకి, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారికి, వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నతాధికారులకు, మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెళ్ళకి, అన్నతమ్ములకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. హైదరాబాద్ గచ్చిబౌలి ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించనున్న ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ మార్గంలో నిర్మించిన పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దివంగత కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ ఫ్లైఓవర్కు ఆయన పేరు పెట్టాలి అని ఆలోచన వచ్చినందుకు నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ నగర ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక నిజమైన విజన్ ఉన్న లీడర్. తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నిత్యం ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు సమర్థవంతంగా అధిగమిస్తూ ప్రజాపాలన అందిస్తున్నారు.
తెలంగాణ ప్రజలు కళ్ళు కన్నా రైజింగ్ తెలంగాణ నిర్మాణంలో భాగంగా రైజింగ్ హైదరాబాద్లోని జిహెచ్ఎంసీకి హెచ్ సిటీ ప్రాజెక్ట్ కింద ఏకంగా 7,032 కోట్లను కేటాయించినందుకు, అలాగే గతంలో జిహెచ్ఎంసీకి ఇచ్చిన హామీ ప్రకారం నిధులను మంజూరు చేస్తూ గత ప్రభుత్వం చేసిన అప్పుల నుండి జిహెచ్ఎంసీని ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కల్పించి ఊరిట ఇచ్చినందుకు జిహెచ్ఎంసీ మేయర్గా నేను ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా పరిష్కరించి హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు నగరానికి సరికొత్త జోష్ తీసుకువచ్చారు. హైదరాబాద్ను మరో అద్భుత నగరంగా తీర్చిదిద్దడంలో ఆయన పట్టుదల, సంకల్పం నిజంగా ప్రశంసనీయం. ఈ ఫ్లైఓవర్తో హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పు తీసుకువస్తుంది. సుమారు 172.72 కోట్ల వ్యయంతో నిర్మించిన 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6 లేన్లతో నిర్మించారు. ఇది నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్లైఓవర్ ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ టు హఫీజ్పేట్ మార్గాలకు వెళ్లే వాహనదారులకు, అలాగే హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు మెరుగైన కనెక్టివిటీ అందిస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ఈ పీజేఆర్ ఫ్లైఓవర్ నగర అభివృద్ధిలో మరొక మైలురాయిగా చెప్పవచ్చు. చివరిగా నేను చెప్పేది ఒకటే, హైదరాబాద్ అభివృద్ధి ప్రజలందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. నగరాభివృద్ధికి ప్రతి ఒక్క పౌరుడు తమ వంతు కృషి చేయాలి. ఈ అభివృద్ధి కార్యాచరణలో మనమంతా కలిసి ముందుకు సాగుదాం. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి మరియు మంత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు మేడం గారు. నా స్థానియ ఎమ్మెల్యే గారు శ్రీ అర్కిపూడి గాంధీ గారు, ఎమ్మెల్యే షేర్లింగంపల్లి అసెంబ్లీ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు చాలా గొప్ప పరిణామం, శుభదినం. గౌరవ పెద్దలు రాష్ట్రాన్ని ఒక విజన్తో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే గౌరవ పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అలాగే గౌరవ పెద్దలు మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ప్రతి విషయంలోనూ వెన్నంటుండి నలుమూలలా నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మా మంత్రివర్యులు ఇద్దరు కూడా ఎప్పుడు ఏది తీసుకోపోయినా కూడా కాదనకుండా పాజిటివ్గా రెస్పాండ్ చేసి ముందు తీసుకెళ్తున్న మంత్రివర్యులకి, అలాగే దయాకర్ గారికి, అలాగే మా పార్లమెంట్ సభ్యుడు మా పెద్దలకి, అలాగే మా మిత్రులు శ్రేయోభిలాషి అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారికి, అలాగే గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు, అలాగే పెద్దలు ఎమ్మెల్సీ చీఫ్ విప్ మా అన్నగారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మా సహచర కార్పొరేటర్లకి, ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమణులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫ్లైఓవర్ ప్రారంభించుకోవటం. 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి పేద ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నటువంటి పీజేఆర్ గారి పేరు పెట్టడం చాలా సంతోషం. మా అక్క ఇప్పుడే చెప్పారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు వచ్చేటప్పుడు కూడా మేము మాట్లాడారు. చాలా సంతోషం. ఇది శుభ పరిణామం. ఎన్నో విషయాలు 5 సార్లు ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా, ఆ రోజు మరి 7 లక్షల ఓటర్లు ఉంటే అదే పెద్ద గొప్ప కాన్స్టిట్యున్సీగా చెప్పుకునే కాన్స్టిట్యున్సీగా 5 సార్లు వారి సేవలు అందించి వారి పట్టుదల, వారి అభివృద్ధి, ప్రతి విషయంలోనూ పోరాటం, పేదల పట్ల
ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయాన్ని మనం అందరూ కూడా వారి పేరు పెట్టుకోవడం చాలా సంతోషం. అన్న పీజీఆర్ అభిమానులు చాలా మంది ఉన్నారు. అన్న ఇక్కడ ఒక విగ్రహం కూడా పెడితే బాగుండేది అని చెప్పి మీరు వచ్చే ముందు ఒక మాట చెప్పారు. నేను సార్కి చెప్తాను, చెప్పి కార్యక్రమం చూద్దామని చెప్పి కూడా చెప్పాం. అలాగే మీ అందరూ కూడా తెలుసు 8,000 కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎక్కడా వెనకాడకుండా నిధులు సమకూర్చుకొని అభివృద్ధిని పరుగులు తీసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, ఉన్న విషయాలు కొన్ని విషయాలు మొగమాటం లేకుండా మాట్లాడినప్పటికీ కూడా నిధులన్నీ కూడా సమకూర్చుకొని ఎక్కడ అభివృద్ధి ఆగలే. రాగానే శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీకే మొట్టమొదటగా 1,605 కోట్లు, పెరుగుతున్నటువంటి జనాభా, పెరుగుతున్నటువంటి హైరేజ్ బిల్డింగ్స్, పెరుగుతున్నటువంటి ఐటీ రంగం, విదేశాలలో తిరుగుతూ దేశంలో మొట్టమొదటిసారిగా హైయెస్ట్ నిధులు, రాష్ట్ర పరిస్థితులు చెప్పి ఒక విజన్ చెప్పి హైయెస్ట్ నిధులు తీసుకొచ్చినటువంటి మహానుభావులు వేదిక మీద ఉన్నారు. మీ అందరికి కూడా తెలుసు. ఐటీ రంగం ఎదిగినా, ఇండస్ట్రియల్ రంగం ఎదిగినా మన పిల్లల భవిష్యత్తు 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంటుందంటంలో ఎటువంటి సందేహం లేదు. మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎక్కడైనా పని ఆగిందా అంటే ఎక్కడ కూడా ఆగలే. భారీ వర్షాలు వచ్చినా కూడా ఎక్కడ ఆగలే. 30 సంవత్సరాలుగా లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ఎప్పుడు కూడా 6 ఫీట్ల నీళ్లు ఎప్పుడు కూడా తక్కువ చూడలే. మొట్టమొదటిసారిగా అధికారులు నడిచిన సంవత్సరం ఇది, మొట్టమొదటి సంవత్సరం అని చెప్పుకోవడానికి ఆ శాసనసభ్యుడిగా నాకు గర్వంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. ఇది 900 కోట్ల రూపాయలతో జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్లైఓవర్స్, లింక్ రోడ్స్, అలాగే కుక్కట్పల్లి టు BHL 700 కోట్ల రూపాయలతో లింక్ రోడ్ అండర్ బ్రిడ్జెస్. పాత విధానాలు కాదు, కొత్త విధానాలకి నాంది పలుకుదాం. ఒకే పిల్లర్ మీద ఫ్లైఓవర్ కమ్ అండర్ బ్రిడ్జ్. ఈ ట్రాఫిక్ తగ్గాలి అనంటే ఈ రాష్ట్రంలో దూరాలోచనలు ఉండాలి అనే ఉద్దేశంతో అందరి అధికారులను పిలిపించి ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళారో మీ అందరికీ కూడా తెలుసు. సమన్వయంతో నడుస్తూ అందరినీ కలుపుకుంటూ రేజింగ్ తెలంగాణ ఒకటే నా లక్ష్యం. యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కుడి చేయి ఎడమ చేయి లాంటి మంత్రులు 2 జిల్లాలకి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, సీనియర్ మంత్రులు, మా మాజీ మంత్రి అన్న మా అందరికీ కూడా తెలుసు, అన్ని ప్రాంతాలు PT ఉషా రేసులో పరిగెత్తుతూ ఉండేవారు. అభివృద్ధి విషయంలో సహకరించకపోయినా కూడా అభివృద్ధిలో కొంతవరకు లాక్కొచ్చినప్పుడు కూడా మిగిలిపోయినటువంటి అభివృద్ధి పనులు. 8 లక్షల ఓటర్లు ఉన్నారన్నా, ఇంటింటికి తీసుకుంటే 15-20 లక్షలు ఉంటారు ఇవాళ. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి మూవింగ్ పాపులేషన్ ఉంది. అపార్ట్మెంట్లు తీసుకుంటా ఉన్నారు, 6 నెలలు ఉంటున్నారు, 6 నెలలు బాంబే వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు. మూవింగ్ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉంది. హైయెస్ట్ రద్దీ ప్రాంతం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పా, మ్యాప్లన్నీ చూస్తున్నప్పుడు అటు కుక్కటపల్లి నుంచి వచ్చినా, ఇటు గచ్చిబౌలి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా కూడా మొత్తం మియాపూర్ జంక్షన్ జామ్ అయిపోతుంది. రోడ్లు వెడల్పు, ఓన్లీ సబ్ రోడ్లు మాత్రం చేయండి అన్న, చేస్తే చాలా వరకు కూడా క్లియర్ అవుతుందని చెప్పా. ఇమీడియట్ గా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అలాగే ఒక్కరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అన్న డబుల్ డెక్కర్ మాది లాస్ట్ ప్రయారిటీ అని అధికారులు అంటా ఉన్నారు, ఇలా ఉంది పరిస్థితి. హైయెస్ట్ ట్రాఫిక్ ప్రాంతం మాది. గ్రేటర్ హైదరాబాద్ లో ఏ రాష్ట్రానికి పోయినా బస్సులన్నీ కూడా మియాపూర్ BHL దగ్గర స్టార్ట్ కావాల్సిందే. గతంలో ఎన్నేసార్లు ఒక బస్ టెర్మినల్ గురించి మాట్లాడుకున్నాం. 10 సంవత్సరాలు ఎదురు చూసాం, సమస్య తీరలే. అందరికీ కూడా 10 గంటలకి రిలీఫ్ వస్తూ ఉంటుంది. మాకు 1 o'clock 2 o'clock రిలీఫ్ వస్తుంది. మళ్ళీ 4 o'clock నుంచి ఇన్కమింగ్ బస్సులు వస్తూ ఉంటాయి. దాంతో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. సబ్ రోడ్లు బ్రహ్మాండంగా శాంక్షన్ అయినాయి. అలాగే హర్ష టయోటా నుంచి హైటెక్స్ వరకు 60 ఫీట్ల రోడ్డు ఉంది. అది 100 ఫీట్లు చేయాలని గతంలో కూడా ప్లాన్ చేశాం, వైండింగ్ చేశాం. ఓన్లీ రోడ్డు వేయటమే.
ఇటువంటి అన్ని 5-6 రోడ్లు ఉన్నాయన్నా, మీకు లెటర్ ద్వారా ఇస్తా. కొంచెం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే ఈ కాన్స్టిట్యున్సీలో చాలా వరకు, ఈ కాన్స్టిట్యున్సీలో మంచి జరిగిందంటే ఇండియా వైజ్గా దేశవ్యాప్తంగా మంచి. ఇవాళ చెడు ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎన్నో మంచి పనులు చేస్తున్నాం, మంచి పనులు ప్రచారం చేయట్లే, చెడు ప్రచారం చేసే వాటికి ప్రాధాన్యత ఎక్కువ వస్తూ ఉంది. వాస్తవంగా ప్రతి నాయకుడు అభివృద్ధిని కోరుకుంటారు. మనం బాగుండాలి, మన ప్రాంతాలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటారు. కానీ చెడు ప్రచారంలో అది బాగుండాలని చెప్పి కొంతమంది వ్యక్తులు కోరుకుంటున్నారు. అది మన నాశనానికి, భవిష్యత్తు నాశనానికి ఉపయోగపడుతుంది తప్పించి మన బాగుకి ఉపయోగపడుతున్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు అన్నా, నేను మీ దగ్గరికి వచ్చా మీ మిత్రుడిగా, మీ శ్రేయోభిలాషిగా, నాకు ఎక్కువ నిధులు కావాలి, ఖచ్చితంగా నీకు ఇస్తా, పక్షపాతం లేకుండా అన్ని ప్రాంతాల్ని డెవలప్ చేస్తా అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. ఇలాంటి సమస్యలన్నిటి కూడా, ఇది కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఎంతో కాలంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అవసరమైతే 40 గజాలు, 50 గజాలు, 100 గజాలు వాటిని కూడా ల్యాండ్ ఎక్వైరీ చేసి కాంపన్సేషన్ చేసి, కమిషనర్ గారు కూడా, మా అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి కన్వెన్ చేసి, కోర్టు కేసులను కూడా ఒక ల్యాండ్ ఎక్వైరీ చేయాలంటే ఇవాళ కోర్టులో సంవత్సరాల తరబడి తిరగాల్సినటువంటి పరిస్థితులు. ఇటువంటి అన్నింటినీ కూడా అధిగమించి ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేయడం అంటే మీ అందరికీ కూడా తెలుసు, ఇతర జిల్లాల నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యం. మాదాపూర్ కావచ్చు, కొండాపూర్ కావచ్చు, శేర్లింగపల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, పోవటానికి సులభమైనటువంటి ఫ్లైఓవర్. ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ చేసుకున్నాం, రెండో ఫ్లైఓవర్ స్టార్ట్ చేసుకున్నాం, ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్, థర్డ్ ఫ్లైఓవర్ని వాళ్ళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. కాన్స్టిట్యుయెన్సీ విషయంలో ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనకాడొద్దు. అందుబాటులో ఉన్నాం, అందుబాటులో ఉంటాం. ఎప్పుడు ఏ సమయం అర్ధరాత్రి అవసరం వచ్చినా కూడా తిరిగి మీ సమస్య సాల్వ్ చేసే బాధ్యత మేము, మా కార్పొరేటర్లు తీసుకుంటాం. గతంలో కాకుండా ఏ పెద్ద సమస్య ఏ టైంలో పట్టుకెళ్ళినా కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఏ టైం అంటే ఆ టైం అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి సమస్యను చెప్పుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశం మీ అందరికీ కూడా ఉన్నది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ మన ప్రాంతాల్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరు కూడా అభివృద్ధికి సహకరించాలా. గ్రీనరీ విషయంలో, క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో మన పాత్ర కూడా సిఎస్ఆర్ ఫండ్తో బ్రహ్మాండంగా చెరువులు అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి డివిజన్లను కూడా 2-3 జిమ్ ఎక్విప్మెంట్లు చేస్తే లేడీస్, జెంట్స్ షిఫ్ట్ల వారీగా కూడా బ్రహ్మాండంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మెరుగైన వసతుల కోసం డేరింగ్ అండ్ డాషింగ్ కమిషనర్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్స్, ముఖ్యమంత్రి గారి, మా మంత్రుల సహకారం తీసుకొని, ఎవరి అవకాశం ఉంటే వారి సహకారం తీసుకొని అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనకాడే అవకాశం లేదు, రాదు అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఇంత సమయం ఇచ్చి, అవకాశం ఇచ్చి, ఈ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్కి వచ్చి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించి పీజీఆర్ పేరు పెట్టి తీపి గుర్తులు గుర్తు చేసినటువంటి మహానాయకుడు ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదం సార్. ఇప్పుడు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్. ఈరోజు కీర్తిశేషులు పీజేఆర్ గారి పేరు మీద ఈ ఫ్లైఓవర్ ప్రారంభించి రవాణా వ్యవస్థలో ఐటీ సెక్టార్ అనేటి ప్రాంతానికి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఉండద్దనేటువంటి ఆలోచనతోటి త్వరితగతిన పూర్తి చేయించి ప్రారంభించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారికి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి గారికి, నగర మేయర్ విజయలక్ష్మి గారికి, డిప్యూటీ మేయర్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారికి, అనిల్ యాదవ్ గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి
మిగతా పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రాంత హైదరాబాద్ శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా పీజీఆర్ గారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి ఆశీర్వచనంతో తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రింగు రోడ్డు లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా ఒక యూనిట్గా చేసుకొని అన్ని రకాల ఇంక్లూజివ్ గ్రోత్ తోటి సమగ్ర అభివృద్ధి జరగాలి, అందులో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొద్దు అనే ఆలోచనతోటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని పెంచి ఢిల్లీ ఏ విధంగా అయితే పొల్యూషన్ బారిన పడ్డదో అటువంటి పరిస్థితి హైదరాబాద్ లో రాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను ఎంకరేజ్ చేయాలని ఎలక్ట్రిక్ బస్సులను ఆధారం చేసుకొని త్వరలోనే 2800 బస్సుల్ని హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశం కానీ, హైదరాబాద్ లో ఉన్నటువంటి పొల్యూషన్ కారణమవుతున్నటువంటి ఆటోల స్థానంలో కూడా ఈవీ, సిఎన్జి, ఎల్పీజీ ఆటోలను వితిన్ RRR లోపల ఇచ్చి రింగ్ రోడ్ లోపల ఇచ్చి మరి ఈరోజు ఒక పొల్యూషన్ రహితమైనటువంటి హైదరాబాద్ ఉండాలనే ఆలోచనతోటి ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రతి ఒక్కరూ సొంత వాహనాలనే కాకుండా ప్రజలకు కన్వీనియన్స్ గా ఉండాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండాలని అటు మెట్రో విస్తరణ కానీ ఇటు హైదరాబాద్ లో ఆర్టీసీ పరంగా సంస్థాగతంగా కూడా పటిష్టపరిచి అనేక కొత్త రూట్ల బస్సులు నడపమని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఈ వేదికను అవకాశం తీసుకొని హైదరాబాద్ లో ఎప్పుడో ఫలానా నెంబర్ బస్సు ఫలానా నెంబర్ దగ్గరికి పోతుందని ఉండే హైదరాబాద్ చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఎక్కడైనా కాలనీలకు సంబంధించి ఎక్కడైనా బస్సు ప్రయాణం చేసుకొని ఒక గుంపుగా వివిధ ప్రాంతాలకు పోవాలనుకునే వాళ్ళ దగ్గర నుంచి మీ ప్రాంతంలో మాకు బస్సు వేస్తే మా ప్రాంతంలో ఈ 2 వీలర్ 4 వీలర్ వాడకం కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతామనుకునే వాళ్ళందరూ కూడా దయచేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ అధికారికైనా రిప్రజెంటేషన్ ఇవ్వండి. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఇక్కడ హైదరాబాద్ లోపల ఇంప్లిమెంట్ చేసి ట్రాఫిక్ ఆపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్, గ్రీన్ డెవలప్మెంట్ కావచ్చు, అన్ని రకాల డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా ఈ ప్రత్యేకంగా కుక్కటిపల్లి, షేర్లింగపల్లి నియోజకవర్గంలో ఎండాకాలం వచ్చినప్పుడు మేము ట్యాంకర్ల యొక్క సప్లైని పరిశీలిస్తే ఈ ప్రాంతంలోనే ఎండాకాలంలో ఉన్న ట్యాంకర్ల డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కారణాన్ని అన్వేషించి సైంటిఫిక్ స్టడీ చేస్తే ఈ ప్రాంతంలో కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకుడు గింతలు వాటర్ వర్షం పడ్డ తర్వాత వాటిని ఏ విధంగా అండర్ గ్రౌండ్ లో హార్వెస్టింగ్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మెట్రో వాటర్ వర్క్స్, మున్సిపల్ జిహెచ్ఎంసీ కమిషనర్, పాలకవర్గం అంతా కూడా ఒక ప్రత్యేకమైన ఆలోచనతోటి వాటర్ హార్వెస్టింగ్ ప్రక్రియ కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దాంతో పాటుగా చాలా కాలంగా అంతకుముందేమో ఆంధ్రలో మనకు తెలంగాణ వివక్ష అన్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత వర్షం పడితే కూడా హైదరాబాద్ నీళ్లలో మునిగి తేలాడేటువంటి పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు అధికారులతో చర్చించి 142 వాటర్ లాకింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి వాటిని అక్కడి నుండి ఎటువంటి పరిస్థితి ఎంత వర్షం పడ్డా నీరు నిల్వ లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేసినారు. ఇప్పటికీ రాజ్భవన్ దగ్గర కావచ్చు, ఈనాడు దగ్గర కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతంలో కూడా ప్రాక్టికల్ వాటి కన్స్ట్రక్షన్ అయినాయి. త్వరలో ఫేజ్డ్ మేనర్ గా ఆ 142 వాటర్ లాగింగ్ సెంటర్స్ కూడా తీసేసి హైదరాబాద్ లో ఇంత వర్షం పడ్డా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకునే చర్యలు చేస్తా ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడుదాం. మీకు దగ్గర బస్సు రావడానికి అవసరం ఉంటే ఆ ఒక లెటర్ ఇవ్వండి, వెంటనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేద్దాం. ట్రాఫిక్ నియంత్రించుకోవడానికి ఇదొక మార్గంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఫ్లైఓవర్ల ద్వారా కూడా ట్రాఫిక్ నియంత్రించుకునేటువంటి విధంగా త్వరితగతిన మన గమ్యానికి చేరుకునే అవకాశం ఉంటుందని మనం చేస్తూ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కీర్తిశేషులు పీజీఆర్ గారు ఎంత నియోజకవర్గానికి ఒక్కడే ఎమ్మెల్యే 5 సార్లు అటువంటి నాయకులను పేరు పెట్టినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు మాట్లాడతారు. ఆనరబుల్ మినిస్టర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, లెజిస్లేటివ్ అఫైర్స్. ఓవర్ టు యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పేదవారికి పెన్నిదిగా నిలిచిన పి జనార్దన్ రెడ్డి గారి పేరిట వారి స్మారకార్థం
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఈరోజు ఒక ప్రధానమైన ఫ్లైఓవర్కి వారి నామకరణం చేసి ఈరోజు వారు మన రాష్ట్రానికి ప్రత్యేకంగా జంట నగరాలకి సేవ చేసిన వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, అదేవిధంగా ఈరోజు ప్రజా సేవ చేయాలని ఆలోచన చేస్తున్న వారికి ఒక ఆదర్శనీయమైన ఆలోచన ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు పీజేఆర్ ఫ్లైఓవర్ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం, దాన్ని పూర్తి స్థాయిలో చేయడం, దానికి పేరు పెట్టడం అనేది ఒక గొప్ప ఆలోచన అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర గౌరవ మంత్రివర్గ సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు, శాసన మండలి చీఫ్ విప్గా ఉన్న గౌరవ మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక శాసన సభ్యులు మీ అందరి ప్రియతమ నాయకులు అరకెపూడి గాంధీ గారికి, మరి మా శాసన మండలి సభ్యులు దయాకర్ గారు, అదేవిధంగా వెంకట్ గారికి, శాసన మరి అడ్వైజర్ గారు, మరి సోదరులు నరేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు మరి మేయర్ గారు సోదరిమణి విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్కు సంబంధించిన అధికారులు, అటువైపు ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలందరికీ, కార్పొరేటర్ సోదరులకి, ప్రత్యేకంగా పీజేఆర్ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మనం అనేక సందర్భాల్లో ఈరోజు వారు మన మధ్యలో లేకున్నా పీజేఆర్ గారితోని మాకు శాసనసభలో మాకు కానీ మా నాన్నగారికి కానీ మరి వారితో పాటు శాసనసభలో ఉండటానికి ఆనాడు అదృష్టం దొరికింది. శాసనసభలో ప్రజా సమస్యలను తెలియజేయడానికి స్వపక్షమైన విపక్షమైన తన గొంతును వినిపించే ఒక బాధ్యత భాగంలో ఆ రోజు ప్రభుత్వం పార్టీలో ఉన్నా లేకుంటే విపక్షంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీగా 94 నుంచి 99 వరకు నిరంతరం మరి జంట నగరాలకు సంబంధించిన ప్రజలందరికీ సమస్యల పట్ల ఆనాడున్న ప్రభుత్వంపై ఎనలేని పోరాటం చేసిన నాయకుడు పీజేఆర్ గారు. దానికి తోడు మరి యావత్ రాష్ట్రం ఏర్పాటు కావాలి, మన వాటా మనకు చెందాలి, నది జలాలకు సంబంధించి ఏ కోణాన కూడా వెనుకాడేది లేదని కృష్ణా నది జలాలకు సంబంధించిన అంశం వచ్చిన వరకు ఆ రోజు వారి గొంతును వినిపించి ఈరోజు మన నది జలాలు, కృష్ణా నది జలాలు, గోదావరి నది జలాలు మన వాటా మనకు చెందాలని మరి తనదైన శైలిలో గొంతు విప్పించిన నాయకుడు పీజేఆర్ గారిని మనం తలుసుకుంటూ ఒక ప్రధానమైన ఫ్లైఓవర్ 6 మార్గాలకు సంబంధించి 6 లేన్ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ కొండాపూర్ వైపు పోయే ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ మీదుగా 182 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన ఈ ఫ్లైఓవర్ వారు పేరు పెట్టడం ప్రజానికానికి ఒక సౌకర్యం కల్పించడానికి, ప్రధానంగా ట్రాఫిక్ రద్దీని తక్కువ చేయడానికి, రెండవది కాలుష్య నివారణకి ఉపయోగపడడానికి ఈ ప్రధానమైన ఫ్లైఓవర్ని చేపట్టడం, వేగవంతంగా ఈ కార్యాచరణ చేపట్టి సంవత్సరంన్నర నుంచి మరి ముఖ్యమంత్రి గారు అనేక సమీక్షలను, అక్కడ ఉన్న బాటిల్ నెక్స్ను, ఈ ప్రాంతాలకు సంబంధించిన అంశాలను అధికారులతో సంప్రదింపులు చేసి ఈరోజు మనం గ్రౌండ్ చేసుకుంటా ఉన్నాం. మరి 1 కిలోమీటర్ మీద పైచెలుకున్న ఈ ఫ్లైఓవర్కు సంబంధించి దాదాపు 50,000 నుంచి 60,000 వరకు వెహికల్స్ ప్రతి నిత్యం అటు ఇటు పోతా ఉంటాయి. ప్రతిరోజు ఇన్ని వేల వెహికల్స్కు సంబంధించి ఇదే ఫ్లైఓవర్ పరంగా రద్దీని సరళీకృతం చేసే ప్రయత్నంలో ఈరోజు యావత్తు జంట నగరాలకు సంబంధించి ప్రధానంగా ఈ కూడలికి సంబంధించి చాలా మంది ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తా ఉన్నవారు, సర్వీస్ రంగంలో పనిచేస్తా ఉన్నవారు, లేకుంటే ఇతర రంగంలో పనిచేస్తా ఉన్న వారికి
అటువైపు ఉన్న అనేక కాలనీస్, కొత్త కాలనీస్లో వారు స్థిరపడి ఈరోజు రెసిడెన్షియల్ కాలనీస్లో ఉంటున్న వారికి పొద్దున పూట మరి 10 గంటల లోపల పోతే పోయినట్టు, లేకుంటే 15 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అరగంట సేపు ఆలస్యమయ్యే ప్రమాదం ఈరోజు ఇప్పటి వరకు కూడా కనబడతా ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ద్వారా 10 నుంచి 15 నిమిషాలు ఆదా అయ్యే సమయం, ఈ సమయాన్ని మనం ఆదా చేసుకుంటే భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికని ఈరోజు మనం బాట వేస్తా ఉన్నట్టు మన ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన. మిత్రులారా, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. సంవత్సరం కాలం నుంచి ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు. రాగానే మా ప్రభుత్వం తరఫున ఈరోజు జంట నగరాలకు సంబంధించి పెరుగుతా ఉన్న జనాభాను దృష్టిలో పెట్టుకొని మరి మైగ్రేషన్కు సంబంధించి చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కానీ, హితపూర్వకం చెప్పిన ఇతర దేశాలకు సంబంధించిన వారు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడతా ఉన్నారు, మన రాష్ట్రానికి వచ్చి స్థిరపడతా ఉన్నారు. స్థిరపడతా ఉన్నప్పుడు జనాభా సంఖ్య పెరుగుతా ఉంది. ఆ సంఖ్యకు సంబంధించి మంచినీరు కానీ, రోడ్లు కానీ, డ్రైన్ కానీ, ఉండటానికి ఇల్లు కానీ నిర్మాణం చేయాలి, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని హెచ్సిటీ అనే ప్రోగ్రామ్ని వారు మొదలుపెట్టి ఫ్లైఓవర్స్ కానీ, రోడ్లే కానీ, అండర్ గ్రౌండ్ టన్నల్సే కానీ, ఓవర్ బ్రిడ్జెస్ సంబంధించిన అంశం విషయంలో ఒక ప్రత్యేక ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరి 1600 కోట్ల రూపాయలతో ఈ భవిష్యత్ ప్రణాళిక భాగంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతా ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు. ఆ క్రమంలో రద్దీని సరళీకృతం చేసే ప్రయత్నం. దానికి తోడు మనం ఎన్నిసార్లు చెప్పినా ప్రతిపక్షాలకు సంబంధించి కొంతమంది నిత్యం వారి ఆరాటం ఎప్పుడూ అభివృద్ధి ఆగుతుందా, ఎప్పుడూ ఆనందంతో పోతామని ఆలోచన చేసే వ్యక్తులకు మొన్న కూడా అదే విధంగా ఆలోచన చేశారు. ఎండాకాలం ఇక నీటికి ఇబ్బందులు వస్తాయి చూడు అని ఛాలెంజ్ చేసిండు అసెంబ్లీలో. ఇదే ఛాలెంజ్ని మేము తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయాన, మీ శాసన సభ్యులు, ఈ ప్రాంతానికి సంబంధించిన అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఎవరికి కూడా మంచినీటి ఇబ్బంది, ప్రధానంగా జంట నగరాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక ప్రక్కన కృష్ణా నది జలాలని, ఒక ప్రక్కన గోదావరి నది జలాలని, ఇంకో ప్రక్కన మంజీర సింగూరు నదుల నుంచి వచ్చేసిన నది జలాలతో పాటు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకులను సంబంధించిన నీటిని అందించి ఎవరికి కూడా నీటికి ఇబ్బంది లేకుండా మొన్న సమ్మర్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకెళ్లటం జరిగింది మేయర్ గారితో పాటు. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఇన్ని పనులు చేసినప్పటికీ మా గురుతరమైన బాధ్యత జంట నగరాలకు సంబంధించి కేవలం మన దేశానికి సంబంధించిన ఒక కిరీటంలో వెలగాలని లేదు. ముఖ్యమంత్రి గారు రేపు ఈ హైదరాబాద్ నగరం, ఈ గ్రేటర్ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన నగరాల్లో మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆ నిర్మాణ కార్యక్రమంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నారు. మనం రేపు రాబోయే కాలంలో కట్టే కొత్త నగరం మీ అందరికీ కూడా తెలుసు. ఫ్యూచర్ సిటీ పరంగా రాబోయే కాలంలో కొత్త నగరాన్ని నిర్మాణం చేసి మౌలిక సదుపాయ విషయంలో ఒక నెట్ జీరో సిటీని, అంటే కాలుష్యం లేని మరి నగరం నిర్మాణం చేయాలని మొత్తం ప్రపంచవ్యాప్తంలోనే ఒక ఉదాహరణగా నిలబడాలని ఆలోచన చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ రవాణా సౌకర్యం కానీ, ఇక్కడ మంచినీటి సమస్య కానీ, డ్రైనేజే కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అనేక నిధులు ఒకటే 2024-25 సంవత్సరంలో కేవలం ఒకటి బడ్జెట్లో 7,065 కోట్ల రూపాయలు బడ్జెట్లో జంట నగరాలకు సంబంధించి పెడితే దాని ప్రణాళిక సిద్ధం చేసుకొని చాలా వరకు శంకుస్థాపన చేసి పనులను మొదలుపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం బడ్జెట్లో మొన్న 10,000 కోట్ల రూపాయలు ఎప్పుడు లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి మరి పనులను మొదలు పెట్టాలని 10,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో పెట్టడం మొట్టమొదటిసారి ఈ 10 సంవత్సరాల కాలాయంలో.
నేను జంట నగరాలకు సంబంధించిన సోదరులను సోదరిమలందరినీ కోరుతా ఉన్నాను. మెట్రో రైలు అవసరం. ఆనాడు మెట్రో రైలు నిర్మాణం గురించి పెద్దలు జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొదటి దఫా మెట్రో రైలు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం. దాని తర్వాత 10 సంవత్సరాలు స్తబ్దతతో ఉన్న మెట్రో రైలును ఆపే ప్రయత్నం చేసింది. మెట్రో రైలు నిర్మాణం పూర్తి స్థాయిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడితే రెండో దశ మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నలువైపులా కూడా మెట్రో రైలు ఉండాలి. ఈ రోజు మనకు సంబంధించి మెట్రో రైలును పూర్తి స్థాయిలో చేయాలని సంకల్పన చేయటం జరిగింది. ఆ సందర్భంలో మేము మొన్న కూడా చూశాం. మొత్తం పూర్తి స్థాయిలో డిపిఆర్ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. దురదృష్టవశాత్తు మొన్న కేబినెట్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వం దాని ఆమోదం చేయకపోవటం. అయినా కానీ మాకు నమ్మకం ఉంది, మేము మళ్ళొక్కసారి పోతాం. ఎన్ని మార్లు అంటే అన్ని మార్లు ముఖ్యమంత్రి గారు మరి మేము కానీ తప్పకుండా పోయి మెట్రో రైలుకు సంబంధించిన రెండో దశ తెలంగాణ మన దేశంలోనే ఉంది, మాకు కూడా వేరే ఇతర నగరాలకు ఇస్తా ఉన్నట్టు మాకు కూడా రెండో దశ మూడో దశ మెట్రో రైల్ని తప్పకుండా నిధులు ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరొక మారు ఈరోజు జంట నగరాలకు సంబంధించి ఈ పట్టణంలో ఉంటున్న నిరుద్యోగ యువతి యువకుల గురించి, ఈ రాష్ట్రంలో ఉంటున్న నిరుద్యోగ యువతి యువకుల గురించి ఆనాడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని మనం ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్ళాం. హైటెక్ సిటీ కానీ హైసెట్ సిటీకి సంబంధించి విస్తీర్ణత విషయంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించాలని ఒక ప్రయత్నం చేయటం జరిగింది. అన్ని చేస్తా ఉన్నప్పుడు మళ్ళా తిరిగి చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకున్న వారికి 1 లక్ష 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలి, కొత్త నాలెడ్జ్ సిటీని డెవలప్ చేయాలి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 400 ఎకరాలు మరి ఒక కొత్త హబ్ను డెవలప్ చేయాలి, తద్వారా 2-3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచనకు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని ఆ రోజు ఏం చేసిండ్రు మీరందరూ కూడా స్పష్టంగా చూసిండ్రు. సోషల్ మీడియాని ఉపయోగించుకొని మన రాష్ట్రంలోనే ఏనుగులకు సంబంధించిన జనాభా లేదు, ఒక్క ఏనుగు కూడా లేదు మన రాష్ట్రంలో. వాట్సాప్లో పెట్టిండ్రు ఏనుగులు పోతున్నాయని. ఎక్కడో వైజాగ్లో జింక చనిపోతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫోటోగ్రఫీ పెట్టి జింకలు చనిపోతున్నామని చెప్పింది. ఎక్కడైనా చెట్లు చెవర్లుంటే పావురాలు వస్తాయి, బర్డ్స్ వస్తాయి, లేకుంటే ఇతర రకాలైన ప్రకృతికి సంబంధించిన జీవకరణం ఉంటుంది. అవన్నీ తీసుకొచ్చి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రాష్ట్ర పరిధిలో అభివృద్ధి జరగొద్దు, ఈ ప్రాంత ప్రజానికానికి ఉద్యోగాల సంకల్పన జరగొద్దు, మా రాజకీయాలే మా ముఖ్యమని ఆలోచన చేసిన పార్టీల పరంగా మీ అందరూ కూడా చూసిండ్రు. అయినా కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన సంకల్పం ఆగేది లేదు. మేం తప్పకుండా ఇక్కడ ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రావాల్సిన ప్రాంతంలో ఖచ్చితంగా ఇది కాకుంటే ఇంకో ప్రాంతంలో ఇంకో 500 ఎకరాల్లో అదే విధమైన ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ సెంటర్స్ ను డెవలప్ చేసే కార్యాచరణ తీసుకుంటామని ముందుకు నడుస్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం కూడా కోరుతా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో ఇలాంటి ఫ్లైఓవర్లు రాబోయే 3 సంవత్సరాల కాలంలోనే ఈరోజు మన ప్రాంతాలకు సంబంధించిన ప్రాంత వాసులకు నిరంతరం ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పీక్ సమయంలో, ఈ పీక్ సమయం మీరు చూస్తూ ఉంటే పై నుంచి కింది వరకు ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ఉంటుంది. మొన్న ఈ మధ్యలో మరి గూగుల్ సంస్థ వారు ఇక్కడికి వచ్చారు. ఆ గూగుల్ సంస్థ వారికి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఇచ్చారు. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ట్రాఫిక్ సిగ్నల్స్ స్మార్ట్ సిగ్నల్స్గా మనం అమర్చాలని ఆ కార్యాచరణ తీసుకునే ప్రయత్నంలో అతి త్వరలో కూడా ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ స్మార్ట్ సిగ్నల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఒక్క పౌరుడికి ఈ రోజు ట్రాఫిక్ లో ఇబ్బంది కాకుండా ఉండే కార్యాచరణ తీసుకుపోయే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతామని
మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి పీజేఆర్ అభిమానులు కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికి. అనేక సంవత్సరాలుగా మనము మన ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధిలో పాల్పంచుకుంటాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ధన్యవాదములు సార్. నా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు సార్. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సభాధ్యక్షత వహించిన శేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, శాసన మండలిలో చీఫ్ విప్ మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా వేదిక మీద గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన చాలామంది యువమిత్రులు కార్పొరేటర్లు, అదేవిధంగా పీజేఆర్ కుటుంబ సభ్యులు, పీజేఆర్ అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ జంట నగరాలలో దాదాపుగా ఒక 20-25 సంవత్సరాలు కనీసం పీజేఆర్ శకం నడిచింది. ఆనాడు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి ఉపాధి కోసం, జీవనోపాధి కోసం ఎవరు వచ్చినా వాళ్ళు నివసించడానికి నిల్వ నీడనిచ్చిన ఈ నగరంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో వాళ్ళు సొంతంగా పేదవాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు లేదా ప్రైవేట్ వ్యక్తులు చిన్న చిన్న కాలనీలు కట్టుకొని మౌలిక వసతులు లేకపోయినా, లేదా వలస వచ్చిన వాళ్ళ మీద ఎవరైనా అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తే ఆనాడు పీజేఆర్ గారు పిలిస్తే పలికే నాయకుడిగా ఈ పేదలందరికీ అండగా నిలబడ్డాడు. ఎప్పుడైనా, ఏ రాత్రి అయినా, ఏ పగలైనా పేదవాడికి కష్టం వచ్చిందంటే పలికే నాయకుడిగా, పిలిస్తే పలికే నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని సేవలను అందించారు. వారు జంట నగరాలకే కాదు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మిక నాయకుడిగా అటు విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, తిరుపతి కావచ్చు, లేదా కర్నూలు ప్రాంతంలో ఉండే కార్మికుల కోసము, జంట నగరాలలో ఉండే కార్మికుల కోసం నిరంతరం వారు శ్రమ చేస్తూ పేదవాళ్ళకు అండగా నిలబడి వారు ఒక గొప్ప పేరు, కీర్తిని సంపాదించి పెట్టిన. అదేవిధంగా 1994 నుంచి 99 వరకు సిఎల్పి నాయకులుగా వారు చేసిన పోరాటం ఎప్పటికీ జంట నగర వాసులు మర్చిపోరు. ఆనాడు ముఖ్యంగా ప్రధానంగా 1989 నుంచి 92 వరకు దోమల్గూడలో ఉన్న ఏవీ కాలేజీలో నేను విద్యార్థిని, నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ దోమల్గూడ ఏవీ కాలేజ్ పక్కనే పి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు ఉండేది. ఏ రోజు మేము కాలేజీకి వెళ్తున్నా వందలాది మంది పీజేఆర్ గారి ఇంటి ముందల పేదవాళ్ళు వారిని కలవడానికి, వారి సమస్యల్ని చెప్పుకోవడానికి వాళ్ళు ఎప్పుడూ పీజేఆర్ని కలిసేది. ఎప్పుడు చూసినా జనాల సందడితోని పీజేఆర్ గారి ఇల్లు సమస్యల పరిష్కారానికి ఒక జనతా గ్యారేజ్ లాగా ఆనాడు పీజేఆర్ గారి ఇల్లు దోమల్గూడలో పేదలకు ఒక ధైర్యంగా పీజేఆర్ గారి నివాసం ఆ రోజు పేదలకు అండగా ఉండే. ఆనాడు విద్యార్థిగా పి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి జంట నగరాల సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు వారిని చూడడం జరిగింది. ఇదే కాదు,
వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి హైదరాబాదు నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి సమస్య ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందు కుండల ప్రదర్శన ఉండేది. వేలాది మంది మహిళలు అక్కడ పీజేఆర్ గారి నాయకత్వంలో ధర్నాలు చేసేది. ఆనాటి ప్రభుత్వం మీద పీజేఆర్ గారు చేసిన పోరాటం వల్ల కృష్ణానది జలాలను తీసుకొచ్చి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కి కృష్ణానది జలాలను తరలించి హైదరాబాదు నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి ఆనాడు పీజేఆర్ గారు చేసిన పోరాటమే ఈ రోజు హైదరాబాదు నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చే అవకాశంగా ఏర్పడ్డది. ఆనాడు వారి పోరాటమే భవిష్యత్తులో గోదావరి జలాలు, మంజిరా జలాలు, సింగూరు జలాలు, కృష్ణానది జలాలను తీసుకొచ్చి దాదాపుగా 1,20,00,000 మంది జనాభా ఉన్న ఈ నగరానికి ఈ రోజు తాగునీటి సమస్యను తీర్చడం జరిగింది. దానికి ప్రతి పేదవాడు ఇవాళ నగరంలో ఎవరైతే సురక్షితమైన మంచినీటిని తాగుతున్నారో వాళ్ళందరూ కూడా పీజేఆర్ గారిని గుర్తు చేసుకొని స్మరించుకోవాల్సిన సందర్భం. అదేవిధంగా ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం అంటే ఆనాడు దేశంలోనే పేరెన్నికగానే, నాకు తెలిసి దేశంలోనే అత్యధిక జనాభా, అత్యధిక ఓటర్లు ఉన్న శాసనసభ నియోజకవర్గం కింద ఆనాడు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉన్నది. 2004 ఎన్నికల సందర్భంగా నాకు తెలిసినంత వరకు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం 7.5 లక్షల ఓట్లతోని ఆనాడు ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నది. అయితే ఈరోజు హైటెక్ సిటీగా మనం చెప్పుకునే ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచి ప్రపంచ దిగ్గజ కంపెనీలకి ఇవాళ వేదికైన ఈ షేర్లింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతం ఆనాడు ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గంలో ఒక భాగమే అన్న సంగతి ఇవాళ మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు మనం హైటెక్ సిటీ అని పిలిచే ఈ హైటెక్ సిటీ 1992లో పీజేఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పెద్దలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించినప్పుడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కు కింద ఇక్కడ హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది రాయేసి ఆనాడు ప్రారంభోత్సవ కార్యక్రమం పి జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పునాది రాయబడ్డది. ఆ తర్వాత కాలాంతరంలో దాన్ని మహారాష్ట్రకు తరలించాలని కుట్రలు జరిగితే కూడా పీజేఆర్ గారు అడ్డంబడి ఆ హైటెక్ సిటీని ఆనాడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్గా పిలిచిన ఆ సాంకేతిక నైపుణ్యాన్ని ఇక్కడనే వారు ఆపినారు. ఆ తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 1998లో రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కును హైటెక్ సిటీగా మార్చి ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఆనాడు సైబరాబాదు ప్రణాళికలు రచించి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని ఇంకొక స్థాయికి తీసుకెళ్లడానికి వారి కృషి చేసిండ్రు. ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన శిలాఫలకమే పునాది రాయే ఆ తర్వాత హైటెక్ సిటీగా మారింది. అటల్ బిహారీ వాజ్పేయి, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు ఈ ప్రాంతం అంతా విస్తరించింది. ఇవాళ ఈ ప్రాంతంలో ప్రపంచ దేశాలలో దిగ్గజ కంపెనీలైన అది గూగుల్ కావచ్చు, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 500 ఫార్చ్యూన్ కంపెనీలలో 85 ఫార్చ్యూన్ కంపెనీలు ఇవాళ ఈ ప్రాంతంలో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వాటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయంటే ఆనాటి ప్రధానమంత్రులు పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్న నిర్ణయమే ఈ రోజు ఈ నగరం ఒక మహానగరంగా రాణించడమే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలు ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చినాయి. లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినాయి. ఇదే కాదు, ఇవాళ ఈ తెలంగాణ ఆర్థిక ఆదాయంలో దాదాపుగా 60-65% నగరం నుంచే ఆదాయం వస్తుంది. ఆ ఆదాయమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మనం వినియోగించుకుంటున్నాం. మరి అలాంటిది ఈ నగరాన్ని ఇంకా గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 నాడు మళ్ళీ అదే సంకల్పంతో అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ముందుకు వచ్చినాం. దాంట్లో భాగంగా
అరకపూడి గాంధీ గారు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, గద్వాల విజయలక్ష్మి గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, లేదా వేదిక మీద ఉన్న చాలా మంది కార్పొరేటర్లు ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం, మీకు అండగా నిలబడతాం, మీరు చేసే ప్రయత్నానికి మేము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పి ఈ రోజు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వడమే కాదు, వాళ్ళ అనుభవాలను, వాళ్ళ సూచనలను ఈ రోజు ప్రభుత్వానికి అందిస్తున్నారు. వాళ్ళందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ నగరం ఒక గొప్ప నగరంగా అభివృద్ధి చెందాలి. ఈ నగరం బెంగళూరుతోనో, ఢిల్లీతోనో, ముంబైతోనో, చెన్నైతోనో పోటీ కాదు. ఈ నగరం న్యూయార్క్తోనో, టోక్యోతోనో, జపాన్తోనో పోటీ పడాలి. సింగపూర్ అంత గొప్పగా ఎదగాలి అని వీళ్ళందరూ ముందుకొచ్చి ఈనాడు ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడైనా మంచి పనులు చేసేటప్పుడు ఇవాళ వీళ్ళే కాదు, ఆనాడు దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు కూడా రాక్షసులు వచ్చి ఆ యజ్ఞానికి భంగం కలిగించడానికి ప్రయత్నం చేసిండ్రు. అంత మాత్రాన దేవతలు చేసే యజ్ఞాన్ని ఎక్కడ వాళ్ళ అవంతరాలు కల్పించిన ఆగిపోలేదు. ఈరోజు ఈ నగరాన్ని ఒక మహానగరంగా న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా మేము చేసే అభివృద్ధిలో ఎవరు అడ్డుపడ్డా కూడా అడ్డంకులను తొలగించుకుంటాం, అవాంతరాలను అధిగమిస్తాం. ఈ నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తీసుకొని తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతోని ఈ రోజు ముందుకు వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ఇక్కడున్న ఫ్లోర్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మన ప్రణాళికల్ని ప్రజలకి తీసుకెళ్ళండి. మీరే ఈ కార్పొరేటర్లు, ఈ జంట నగరాల్లో ఉన్న ఈ శాసన సభ్యులే ప్రజలకు వివరించండి. ఈరోజు ప్రజలకు అభివృద్ధి కావాలి. ప్రజలకు రాజకీయాలతో సంబంధం లేదు. ప్రభుత్వానికి కూడా ఇప్పుడు రాజకీయాలు చేరుకోవాలనుకోవట్లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఇప్పుడు అభివృద్ధిని చెయ్యడమే మా బాధ్యతగా భావిస్తున్నాం. అందుకే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు ఇన్సైడ్ ఏదైతే హైదరాబాద్ నగరం ఉందో కోర్ అర్బన్ రీజన్గా ఇవాళ తీర్చిదిద్దాలని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డు దాదాపుగా 363 కిలోమీటర్లతోని రీజనల్ రింగ్ రోడ్డుని ఇవాళ RRRను మనం ప్రణాళిక చేసినాం. అక్కడి వరకు సెమీ అర్బన్ రీజన్గా, రీజనల్ రింగ్ రోడ్డు అవతల మిగతా తెలంగాణ ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా 3 లేయర్లుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించాలనుకున్నాం. రాబోయే 100 రోజుల్లో కోర్ అర్బన్ రీజన్కి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆ ప్రణాళికలలో భాగంగా ఈరోజు ఢిల్లీ దేశ రాజధాని, పార్లమెంట్ అక్కడే ఉంది, ప్రధానమంత్రి గారు అక్కడే ఉన్నారు, కేంద్ర మంత్రులంతా అక్కడనే ఉంటారు. కానీ కాలుష్యం పెరిగిపోయి అక్కడ పాఠశాలలకు సెలవులు, పార్లమెంటుకు సెలవులు, ప్రజలు రోడ్ల మీదకి రావడానికి సెలవులు, ఈరోజు ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం ఇంత పెద్ద దేశంలో, దేశ రాజధానిలో ప్రజలు నివసించలేని పరిస్థితి వచ్చింది అనంటే ఆనాటి పాలకులు ఢిల్లీ నగరంలో సరైన ప్రణాళికలు రచించకపోవడం వల్ల ఈరోజు విపరీతమైన కాలుష్యం వల్ల ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి. చెన్నైలో వర్షాలు వస్తే లేదా ట్రాఫిక్ సంగతి మీరు చూశారు, చెన్నై వర్షానికి అతలాకుతలం అయిపోతుంది. బెంగళూరు నగరం ఈరోజు ట్రాఫిక్లో చిక్కుకొని ఎయిర్పోర్ట్కు పోవాలంటే నగరంలో నుంచి 6 గంటల ముందు బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ మిత్రులారా, జంట నగరాలలో ఉండే యువకులారా, మీరు ఆలోచన చేయండి. మనం ముంబై నుంచి, చెన్నై నుంచి, ఢిల్లీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? అక్కడ వస్తున్న అవాంతరాలు, ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకొని మన నగరానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇంకా రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్ళను క్షమించుకుంటూ పోదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలొక తీర్పు ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాలో ప్రజలు ఆమోదం తెలిపిండ్రు. 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ మీద బురద జల్లి ఈరోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అందుకే ఈరోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక 400 ఎకరాలలో అభివృద్ధి చేస్తే ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి, 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి, సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా
2,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు. ఇది తాత్కాలికమే. ఆ భూమి 2002-03లో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే 2024లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినాం. ఈ రోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు. చట్ట సభలలోనే కాదు, న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు, లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది. ఇదే కాదు, ఇవాళ జంట నగరాలలో ఉన్న కాలుష్యాన్ని మనం తగ్గించుకోవాలి. ఇవాళ కాలుష్యమే యమపాశమై మన ప్రాణాలు తీసుకుంటుంది. ఇవాళ చాలా మంది మీరు చూస్తున్నారు నగరంలో కాలుష్యం ఎట్లా పెరుక్కుంటూ పోతుందో. అందుకే నాలాల అడ్డంకులు తొలగిస్తున్నాం, చెరువుల కబ్జాలకు విముక్తి కలిగిస్తున్నాం, రోడ్ల వెడల్పు కార్యక్రమాలు చేస్తున్నాం, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కడుతున్నాం, అండర్ పాసులు కడుతున్నాం. ఈ రోజు ఎక్కడ ఏమి కావాలన్నా రాబోయే 100 సంవత్సరాలకు ఈ నగరం ఏ విధంగా ప్రజలకు ఉండాలో ఈ రోజు బ్రహ్మాండమైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం. మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చిన, నగరంలో ఆర్టీసీ బస్సులు, డీజిల్ బస్సులు ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఈ నగరంలో 3,000 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ఈ డీజిల్ 3,000 ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్డు లోపల వద్దు, బయటికి జిల్లాలకు తరలించండి. ఈ నగరంలో మొత్తం 3,000 ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను మీకు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే సంవత్సరం లోపల నగరంలో మొత్తం డీజిల్ బస్సులను నగరం అవతలికి తరలించడమే కాదు, 3,000 ఎలక్ట్రిక్ బస్సులను నగరానికి అందించి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఇదే కాదు, ఈ రోజు ఆటోలలో కూడా డీజిల్తో పాటు కిరోసిన్ లేకపోతే పెట్రోల్తో నడుపుతున్నారు. ఇవి కూడా కాలుష్యం పెంచుతున్నాయి. అందుకే నగరంలో ఆటోల కొనుగోలుని గత ప్రభుత్వం నిషేధించింది. కానీ నేను వచ్చిన తర్వాత నిషేధాన్ని సడలించి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కున్నా, లేకపోతే మన సిఎన్జి ఆటోలను కొనుక్కున్నా, మళ్ళా ఆటో కార్మికులకు కొత్త ఆటోలు కొనుక్కోవడానికి ఈరోజు అనుమతిస్తున్నాం. ఇవాళ ఆటో కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ డీజిల్ ఆటోలను తీసేయండి, ఎలక్ట్రిక్ ఈవీ ఆటోలు కొనుక్కోండి. ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు సహకారం అందించే బాధ్యత తీసుకోవటం. అదేవిధంగా ఊబర్, ఓలా, ఆర్టీసీ మీ ట్యాక్సీలు నడుపుతున్న కార్ల వాళ్ళకు కూడా ఈరోజు ఏ కారు కొనుక్కున్నా ₹1 కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాటి మీద పన్నులు లేవు. ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవ్వరు కొనుక్కున్నా, అదానీ, అంబానీలు, టాటాలు, బిర్లాలు హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నా వాళ్ళ మీద ₹1 కూడా పన్ను లేదు. 100% పన్ను రద్దు చేసినాం. ఎందుకు అంటే ఈరోజు కిరాయికి నడిచే ఊలా ఓబరే కాదు, పెద్ద పెద్ద బిర్లాలు, టాటాలు కూడా ఈరోజు ఈ నగర కాలుష్యాన్ని తగ్గించాలంటే పెట్రోల్, డీజిల్ కార్లు కొనొద్దు అని ఈరోజు ఈవీ వెహికల్స్కి ట్యాక్స్ ఫ్రీ చేసినాం. దేశంలో ఎక్కడ లేదు ఈ విధానం. అందుకే ఈరోజు నగరంలో కొనుక్కునే ప్రతి వెహికల్ ఈవీ వెహికల్ కొనుక్కోండి, మీకు ₹1 కూడా పన్ను పడదు. డైరెక్ట్ కారు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతే మిగతా ఏ పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నాలాలు కబ్జాలు చేసిండ్రు, దాంతో వర్షాలు వచ్చినప్పుడు మురుగునీరుతో పాటు వర్షపు నీళ్ళన్నీ అడ్డం పడుతున్నాయి. ఇవాళ చిన్న వర్షం వస్తే రోడ్ల మీద నడుముల లోతు నీళ్లు నిలబడుతున్నాయి. ఎక్కడికక్కడ చెరువులు కబ్జాయని, నాలాలు కబ్జాయని. మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? నీళ్లు ఉండాల్సిన ప్రదేశంలో మనం అపార్ట్మెంట్స్ కట్టుకుంటే మనం ఉండాల్సిన ప్రాంతాన్ని నీళ్లు ఆక్రమించుకుంటున్నాయి. నీళ్లు రోడ్ల మీదకి రాలే. నీళ్లు ఉండాల్సిన చెరువులను, కుంటలను, నాలాలను మనం కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు ఎక్కడికి పోవాలనో తెలవక నగర రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నాయి. అందుకే ఈరోజు హైడ్రా ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు, అక్కినేని నాగార్జున గారు కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి 2 ఎకరాలు అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పచెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని
నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈరోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు బతుకమ్మ కుంట వి హనుమంతరావు గారు ఎప్పుడు అంబర్పేట చౌరస్తాలో బతుకమ్మ కుంట గురించి 40 ఏళ్ళు కొట్లాడాడు. 40 ఏళ్ళ కేసును హైకోర్టులో కొట్లాడి ఇవాళ బతుకమ్మ కుంటను 6 ఎకరాలు బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే ఆ కబ్జా నుంచి విడిపించి ఇవాళ బతుకమ్మ కుంటను తయారు చేస్తున్నాం. వచ్చే బతుకమ్మ కుంట అంబర్పేటలో మా ఆడబిడ్డలతో ఆడిపించే కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం. ఇవాళ మిత్రులారా, కోర్ అర్బన్ రీజన్ కావచ్చు, సెమీ అర్బన్ రీజన్ కావచ్చు, రూరల్ తెలంగాణ కావచ్చు, ఒక ప్రణాళికబద్ధంగా డిసెంబర్ 9 లోపల మన విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేసి తెలంగాణని 100 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కోసం ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం. ఇదే కాదు, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ నగరం ఉంది. కానీ ఎయిర్పోర్ట్కి అవతలి వైపు విశాలమైన లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి. అందుకే అక్కడ 30,000 ఎకరాలల్లా భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైలుతో పాటు పెద్ద హైవే కారిడార్స్ వేసి ఈరోజు ఒక నగరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం. ప్రపంచంతోనే పోటీ పడే నగరాన్ని అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా ఫార్మా కంపెనీలకు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కోసం, ఐటీ కంపెనీల కోసం, అదేవిధంగా ప్రజలు నివసించడానికి అవసరమైన ఒక్క గొప్ప నగరాన్ని ఈరోజు అక్కడ నిర్మించుకోబోతున్నాం. 30,000 ఎకరాలల్లా దాదాపుగా 20,000 ఎకరాలు ఓపెన్ ఏరియా, ఒక 15,000 ఎకరాలు అయితే మొత్తం ఫారెస్ట్ కిందనే డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కాలుష్యం లేని నగరాన్ని నిర్మించాలి, నెట్ జీరో సిటీని నిర్మించాలని 30,000 ఎకరాలల్లా దాదాపుగా 15,000 ఎకరాలను పార్కుల కిందనే వదిలేస్తున్నాం. మిగతా 15,000 ఎకరాలల్లా రోడ్లు ఇతర అభివృద్ధిని చేసుకుంటూ ఒక గొప్ప నగరానికి ఈరోజు ప్రణాళిక చేస్తున్నాం. ప్రపంచమంతా ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతరులు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ సైబరాబాదును హైటెక్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరు నవ్విండ్రు. ఇది అయ్యేదేనా? ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేదేనా? అంతర్జాతీయ ఎయిర్పోర్టు పూర్తి అయ్యేదేనా అని. కానీ ఇవాళ మిత్రులారా, మీ కళ్ళారా చూస్తున్నారు ఈ అభివృద్ధిని. ఔటర్ రింగ్ రోడ్డును చూశారు, అంతర్జాతీయ ఎయిర్పోర్టును చూశారు, హైటెక్ సిటీని చూశారు, గచ్చిబౌలి చౌరస్తాను చూశారు. ఒకనాడు ఈ ప్రాంతానికి రావాలంటే 6 తర్వాత ఊరికి పోయినట్టు ఉండేది. ఇవాళ నగరమే ఇక్కడ ఉన్నది, అక్కడున్న నగరం నిద్రపోతుంది 9 తర్వాత. ఇక్కడ 24 గంటలు ఉద్యోగ ఉపాధి అవకాశాలతోని తలతల మెరుస్తుంది. ఈ ప్రాంతం కలకలలాడుతుంది. ఈ ప్రాంతం నుంచే ఈరోజు రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు వసూలవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మా బాధ్యత. మా మిత్రుడు అరకపూడి గాంధీ గారు ఈ ప్రాంతానికి ఏం ప్రణాళికలు తీసుకొచ్చినా మా కమిషనర్ గారికి, మా హెచ్ఎండిఏ కమిషనర్కు, మున్సిపల్ కమిషనర్కు, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీకి, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిన ఈ ప్రాంతానికి అవసరమైన నిధులకు మీరు ఎక్కడ కూడా ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకనాటి ఖైరతాబాదు 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, అంబర్పేటలో కొంత భాగం, ఇవన్నీ ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గం 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ షేర్లింగం అది 2009లో. మరి 2009కి 2029కి ఒకే రకమైన పోలిక ఉంది. ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ 7 అసెంబ్లీలు అయి 7 మందిని ఎమ్మెల్యేలు చేసింది. ఈరోజు మా మిత్రుడు అరకపూడి గాంధీ నాయకత్వం వహించే షేర్లింగంపల్లి కనీసం 4 అసెంబ్లీలు అవుతుంది 29లో. నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన 2029లో జరగబోతుంది. 2009లో ఏ విధంగా అయితే 6-7 మంది కొత్త ఎమ్మెల్యేలను అందించడానికి ఖైరతాబాద్ ఉపయోగపడ్డదో రేపు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం కూడా ఈరోజు మిత్రుడు అరకపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధి మళ్ళా 4-5 ఎమ్మెల్యేలను కొత్తలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఆనాడు అన్ని సీట్లను అరకపూడి గాంధీ గెలిపించే బాధ్యత ఆయనదే. ఎందుకంటే ఆయన అడిగిన అన్ని నిధులు ఈరోజు మేము ఇస్తున్నాం. ఈరోజు పీజేఆర్ గారు పేరు పెట్టడానికి కారణం ఉంది. ఆ హైటెక్ సిటీ రావడానికి పీజేఆర్ కారణం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి పీజేఆర్ గారు కారణం. ఈ ప్రాంతంలో లక్షలాది మంది
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక నమ్మకం కలిగించింది పీజీఆర్. అందుకే వారి పేరు పెట్టడం సముచితం అని చెప్పి ఒక గొప్ప నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఈ మన ఫ్లైఓవర్కి పేరు పెట్టుకున్నాం. రేపు పొద్దుగాల షేర్లింగంపల్లిలో జరిగే అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి. వేదిక మీద ఉన్న మా చాలా మంది నాయకులు ఉన్నారు, యువమిత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు అవుదామని వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. మరి మీ అందరికీ అవకాశాలు రావాలంటే మీరు అరికపూడి గాంధీతో పాటు ఈ అభివృద్ధిలో ఈ వేగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరందరూ కలిసి పనిచేయాలి. చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా ఉంటాయి, కుటుంబంలో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కాదు. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత మిత్రుడు శ్రీధర్ బాబు గారిది. ఎందుకంటే వారికి చతురత తెలుసు, రాజకీయ వ్యూహం తెలుసు. పివి నరసింహారావు గారు ప్రాతినిధ్యం వహించిన మంతనికి వారు ఎమ్మెల్యే. మొదట పివి నరసింహారావు గారు, ఆ తర్వాత శ్రీపాదరావు గారు, ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు మంతని నుంచి రాష్ట్రానికి దేశానికి సేవలు అందించారు. మరి వారి నుంచి వారు ఎంతైనా నేర్చుకొని ఉంటారు కదా. అందుకే రంగారెడ్డి జిల్లాకు వారిని ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు నియమించినాం. షేర్లింగంపల్లిలో ఏ సమస్య ఉన్నా మీరు వారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి, వారి పరిష్కరిస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి నిధుల కోసం ఏమున్నా వారు ఎండార్స్ చేసిందంటే ఒక్క నిమిషం ఆపుకుంటా మంజూరు చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, మీరందరూ అభివృద్ధిలో భాగస్వాములు కాండి. మీ రాజకీయ భవిష్యత్తుకు నాది పూచి. ఎవరికైనా ఏదైనా చెప్తే 100% అమలు చేసే వరకు గుర్తు పెట్టుకొని దాన్ని అమలు చేసే బాధ్యత నాది. ఎందుకు అంటే ఆనాడు కొడంగల్లో ఓడిపోయి హైదరాబాద్కు వచ్చినప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్లో, దేశానికి పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరి నుంచి నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించారు. ఆ పార్లమెంట్ సభ్యత్వమే పిసిసి అధ్యక్షుని చేసింది. ఆ పిసిసి అధ్యక్ష పదవే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. కాబట్టి నగర అభివృద్ధిలో ఎంత చేసినా కూడా తక్కువనే. ఈ నగర అభివృద్ధి కోసం సంపూర్ణంగా సహకరించి, నగర అభివృద్ధి మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఎందుకంటే 45 సంవత్సరాల నుంచి ఈ నగరంలోనే పెరిగిన నేను. చాలామంది అనుకుంటున్నారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చినా కానీ నేను కూడా మీలాక నగరానికి వచ్చిన. నేను ఇక్కడ డిగ్రీ చదువుకున్నా, ఇక్కడనే వ్యాపారం చేసిన, ఇక్కడి నుంచే రాజకీయానికి మళ్ళీ గ్రామానికి వెళ్ళిన. ఈరోజు నాకు గ్రామం ఎట్లుంటుందో తెలుసు, పట్టణం ఎట్లుంటుందో తెలుసు, పెద్ద నగరం ఎట్లుంటుందో తెలుసు. వీటన్నిటిని ప్రణాళికబద్ధంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మనం ఎవ్వరికి పోటీ కాదు, మనం ప్రపంచంతోనే పోటీ పడదాం. ఆనాడు జైపాల్ రెడ్డి గారు మెట్రో ఇచ్చిండ్రు మనకు. ఈరోజు నగరంలో ఉన్న మెట్రో ఆనాడు జైపాల్ రెడ్డి గారు మనకిచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది. మరి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మెట్రో వచ్చింది. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బిహెచ్ఎల్ వచ్చింది, మిదాని వచ్చింది, బీడీఎల్ వచ్చింది, ఐడిఎల్ వచ్చింది, ఇట్లా ఈసీఐఎల్ వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం మన తెలంగాణలో ఉన్న అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు, ఈరోజు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన, ఫార్మా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన, ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్లు వచ్చిన, అది ఇందిరాగాంధీ గారు వల్ల వచ్చింది. ఈరోజు ఐటీ కంపెనీలు వచ్చినాయంటే పివి నరసింహారావు గారు వల్ల వచ్చింది. ఈరోజు మనకు మెట్రో లాంటి అంతర్జాతీయ ఔటర్ రింగ్ రోడ్ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ మరి మన్మోహన్ సింగ్ గారు వల్ల వచ్చింది. నేను మా బీజేపీ మిత్రులను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, మోడీ ఏమిచ్చిండు కిషన్ రెడ్డి గారు? మీరు ఈ రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండ్రు? నేను విమర్శ చేస్తలేను, ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయాలి. మెదక్ ఎంపీ మీరే, చేవెళ్ళ ఎంపీ మీరే, సికింద్రాబాద్ ఎంపీ మీరే, మల్కాజ్గిరి ఎంపీ మీరే, నిజామాబాద్ ఎంపీ మీరే, కరీంనగర్ ఎంపీ మీరే, ఆదిలాబాద్ ఎంపీ మీరే. తెలంగాణలో సగం ఎంపీలను మీకే ఈ ప్రజలు ఇచ్చిండ్రు. మరి తెలంగాణ ప్రజలు మీకు 8 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు. మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి. నికరంగా మోడీ గారి నుంచి మేము ఇది తెచ్చినామని కిషన్ రెడ్డి గారు మీరు ఒక్క మాట చెప్పండి, గుండెల మీద చేసుకొని. ఇవాళ మేము చేస్తున్న ప్రయత్నాలకు సహకరించక ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు, ప్రతిపక్షం ఉన్న డిఎంకేకు చెన్నైకి మెట్రో ఇచ్చిండు, ఆంధ్రప్రదేశ్కు మెట్రో ఇచ్చిండు, గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు, 2 లక్షల కోట్లు ఇచ్చిండు, గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు.
మరి మేము మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు, మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు, మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ వివక్ష? కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి కదా కేంద్ర మంత్రిగా. మేము చెప్పినాం కదా, మీ ఎంబడి వస్తాం, మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి, భేషజాలు లేవు, నగర అభివృద్ధి చేసుకుందాం, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మేము మీతో కలిసి వస్తామన్నాం. దాదాపుగా 30-35 సార్లు ఢిల్లీకి పోయినా, ప్రధానమంత్రిని కలిసిన, అమిత్ షా గారిని కలిసిన, అందరు మంత్రులను కలుస్తున్నా. నేను కలువని మంత్రి లేడు, చెయ్యని విజ్ఞాపన లేదు. రేపు కూడా అమిత్ షా గారు వస్తున్నారు. నేను మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మా శ్రీధర్ బాబు గారు రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమిత్ షా గారిని మళ్ళీ అడుగుతాం, మా మెట్రో మాకు ఇవ్వండి, మా మూసీ మాకు ఇవ్వండి, మా రీజనల్ రింగ్ రోడ్ మాకు ఇవ్వండి. ఈ 3 ఇస్తే మా నగరం ప్రపంచంతోనే పోటీ పడుతుంది. న్యూయార్క్లో ఉన్నవాడు కూడా ఇక్కడికి వచ్చి అరే హైదరాబాద్ నగరంలో నేను నివసిస్తా, ఫ్యూచర్ సిటీలో నేను వ్యాపారం చేసుకుంటా, హాలీవుడ్ అమెరికాలో కాదు, హాలీవుడ్ను బాలీవుడ్ను ఈరోజు హైదరాబాద్ నగరానికి తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ వంతు సహకారాన్ని అందించండి. మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. మేము ఇచ్చే నివేదికలలో లోపం ఉందా? మేము ఇచ్చే నివేదికలలో ఏమైనా అస్పష్టత ఉందా? మేము కోరుతున్న కోరికలు ఏమైనా గొంతమ్మ కోరికలా? ఎవరు కోరకూడని కోరికలా? 20 ఏళ్ల కింద మెట్రో కట్టుకున్నాం, 100 ఏళ్ల కింద మూసీ కట్టుకున్నాం, 30 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద ఔటర్ రింగ్ రోడ్ వేసుకున్నాం, 25 ఏళ్ల కింద అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో కట్టుకున్నాం. మా తర్వాత వచ్చిన వాళ్ళు ఆనాడు ఢిల్లీ తర్వాత మెట్రో 2వ స్థానంలో ఉండే మా నగరం ఇవాళ 9వ స్థానానికి పోయింది. చిన్న చిన్న ఊర్లు కూడా మెట్రో కట్టుకొని మనకంటే ముందర పోయినాయి. ఇవన్నీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు కనిపించడం లేదా? మేము చెబుతుంటే మీకు వినిపించడం లేదా? నేను పర్సనల్గా మిమ్మల్ని ఇంటికి వచ్చి కలిసి నివేదికలు ఇచ్చిన, వ్యక్తిగతంగా కూడా మీతో మాట్లాడినా. మనం సాధించుకుందాం, మనం రాజకీయాలు పక్కన పెడదాం, ఆఖరి సంవత్సరం రాజకీయాలు చేసుకుందాం, ఈ 3-4 సంవత్సరాల అభివృద్ధి చేసుకుందాం అని కిషన్ రెడ్డి గారికి స్వయంగా వాళ్ళ ఇంటికి ఢిల్లీలో వెళ్ళి నేనే కలిసి విజ్ఞప్తి చేసిన. ఇంతకంటే ఏం చేయాలనో చెప్పండి మిత్రులారా. మిత్రులుగా మీరు ఆలోచన చేయండి. నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్న మీరు నిశ్చితంగా గమనించండి. ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు కుట్రలు చేస్తున్నారు, ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ఎవరు అభివృద్ధి కోసం అహర్నిశలు తాపత్రయపడుతున్నారు, ముందుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. మా ప్రభుత్వంలో కూడా మీరు ఏదైనా గమనిస్తే నగర అభివృద్ధికి ఇంకా మేము చేయాల్సింది ఏదైనా ఉంటే మాకు సూచన చేయండి. మేము ఎప్పుడు నిత్యం ప్రజలలోనే ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేయాలి, తక్షణమే ఈ ప్రాంతం ట్రాఫిక్ను పరిష్కరించాలనుకున్నాం. ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చౌరస్తాలో ఈరోజు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అక్కడ మొత్తం ఫ్లైఓవర్లు కట్టి నియోపోలిస్ వరకు మొత్తం రోడ్లు వేయాలని ఈరోజు ప్రణాళికలు చేసినాం. ఈ ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చౌరస్తాలో పెద్ద ఎత్తున మన్మోహన్ సింగ్ గారి జ్ఞాపకార్థం పెద్ద స్టాచ్యూను వారి మెమరీని ఈరోజు వారి జ్ఞాపకార్థంగా మనం కట్టుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగా మిత్రుడు గాంధీ పీజేఆర్ గారి విగ్రహాన్ని కూడా ఈ ప్రాంతంలో పెట్టాలన్నాడు. మీరు సరైన ప్రాంతాన్ని సూచించండి. పీజేఆర్ గారి విగ్రహం పెట్టుకుంటే ఒక స్ఫూర్తి. పీజేఆర్ గారి విగ్రహం చూస్తే నాయకుడు ఎట్లుండాలనో, పేదోళ్ళకి ఎట్లా అండగా నిలబడాలనో పీజేఆర్ గారిని చూస్తే ఒక స్ఫూర్తినిస్తుంది. నగరంలో పేదలకు ఒక విశ్వాసం వస్తుంది. అట్లాంటి పీజేఆర్ గారి విగ్రహం పెట్టడం అంటే మాకందరికీ సంతోషకరం. అరకపూడి గాంధీ గారు అడిగినట్టు తప్పకుండా ఈ ప్రాంతంలో పీజేఆర్ గారి విగ్రహం ఆల్రెడీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చౌరస్తాలో పెద్ద ఎత్తున మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా పీజేఆర్ గారి విగ్రహాన్ని కూడా పెట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. మున్సిపల్ కమిషనర్ గారికి, మేయర్ గారికి నేను సూచన చేస్తున్నా, తక్షణమే స్థలాన్ని సూచనలు తీసుకోండి, స్థలాన్ని మీరు గుర్తించండి, అక్కడ పీజేఆర్ గారి విగ్రహాన్ని పెట్టి ముందుకు వెళ్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుందాం. 3 సంవత్సరాలు రాజకీయాలు పక్కన పెడదాం. 2028 వరకు రాజకీయాల చర్చ వద్దు. 28 తర్వాత ఎన్నికలు ఉంటాయి. ఆఖరి సంవత్సరం ఎన్నికలు, రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. అందరిని కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వేదిక మీద అభివృద్ధిలో భాగస్వాములు అయ్యి వేదిక మీద వచ్చి సహకరించిన కార్పొరేటర్ మిత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.